హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం ఒక రియల్ వరల్డ్ సినారియో గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. అదేంటిదంటే మెడాలియన్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఇది మనకి ఎంతగానో ఇంపార్టెంట్ అన్నమాట. సో రియల్ టైంలో ఖచ్చితంగా యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మోస్ట్లీ అన్ని ప్రాజెక్ట్లో కూడా సో మనం ఈ ఆర్కిటెక్చర్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో బేసికల్గా మెడాలియన్ ఆర్కిటెక్చర్ అంటే ఇక్కడ మనకి సో 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి బ్రాంజ్ లేయర్ అండ్ సిల్వర్ లేయర్ అండ్ గోల్డ్ లేయర్ అన్నమాట. ఓకే, సో అది ఎలా ఏంటి అనేది సో త్రూ డయాగ్రామ్ ద్వారా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సోర్స్ సిస్టమ్స్. ఓకే, జస్ట్ ఇమాజిన్. సో సోర్స్ సిస్టమ్. సో దీని తర్వాత మనకి సో దిస్ ఈజ్ మెడాలియన్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇక్కడ మనకి సో 3 లేయర్స్, ఒకటి బ్రాంజ్ అండ్ సో సిల్వర్ అండ్ గోల్డ్. ఓకే, సో బేసిక్గా ఇది బ్రాంజ్ లేయర్, బ్రాంజ్ లేయర్ అండ్ సో ఇక్కడ సిల్వర్ లేయర్ అండ్ ఇక్కడ సో గోల్డ్ లేయర్. ఓకే, గోల్డ్ లేయర్. సో ఇలా మనకి సో జస్ట్ జస్ట్ ఓకే, సో ఇలా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ లేయర్. ఓకే, సో ఇలా 3 లేయర్స్ ఉంటుంది అనమాట. సో బేసికల్ గా సో మనకి సోర్స్ సిస్టమ్ నుంచి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటా అనేది బ్రాంజ్ లేయర్ లో ఉంటుంది. బ్రాంజ్ లేయర్ నుంచి మనం రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, డేటా వాల్యుయేషన్స్ అన్ని చేసి సో సిల్వర్ లేయర్ లోకి డేటా మూవ్ చేస్తాం. ఆన్ టాప్ ఆఫ్ ది సిల్వర్ లేయర్ టు గోల్డ్ లేయర్ మనం డైమెన్షన్స్, ఫ్యాక్ట్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి ఖచ్చితంగా సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, అలానే రియల్ టైంలో మనం అయితే యూజ్ చేస్తాం. అయితే సో ఈ బ్రాంజ్ లేయర్లో ఏముంటుంది? ఓకే, ఏదైతే సోర్స్ సిస్టమ్ నుంచి వస్తుందో ఆ డేటా అనేది మనకి ఈ లేయర్లో స్టోర్ అవుతుంది. సో దాని తర్వాత ఈ సిల్వర్ లేయర్లో సో ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు అండ్ డేటా వాల్యుయేషన్స్, డేటా క్వాలిటీ చెక్ అండ్ బిజినెస్ లాజిక్స్, ఇలా మనకి రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఫైనల్గా సో డైమెన్షన్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఓకే, సో ఇలా మనకి గోల్డ్ లేయర్లో డైమెన్షన్స్, ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ గోల్డ్ లేయర్ నుంచి మనం సెమాంటిక్ మోడల్ బిల్డ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నుంచి మనం సెమాంటిక్ మోడల్ సో సెమెటిక్ మోడల్ కదా. సో దీని తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ది సెమెటిక్ మోడల్ మనం అయితే పవర్ బి రిపోర్ట్స్ అనేది బిల్డ్ చేస్తాం. ఓకే, సో పిబి రిపోర్ట్స్. సో గుర్తుంచుకోండి ఇలా. సో ఫస్ట్ సోర్స్ సిస్టమ్ నుంచి బ్రాంజ్ లేయర్ లోకి డేటా ఎలా మూవ్ చేస్తామంటే సో ఏదర్ ఈటీఎల్ పైప్ లైన్స్ కావచ్చు, షార్ట్ కట్స్ కావచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఓకే, ఏదర్ డేటా పైప్ లైన్, షార్ట్. ఓకే, సో ఈ 2 ways లో మనమైతే సో సోర్స్ సిస్టమ్ నుంచి బ్రాంజ్ లేయర్ లోకి డేటా మూవ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి సో నోట్బుక్స్ కానీ డేటా పైప్ లైన్, నోట్బుక్స్ డేటా పైప్. సో ఇక్కడ కూడా ఓకే, సో నోట్బుక్స్ డేటా పైప్. సో జస్ట్ మినిట్, నోట్బుక్స్ అండ్ డేటా పైప్ లైన్స్. సో ఇలా మనం ఏంటంటే ఒక లేయర్ నుంచి వేరే లేయర్కి డేటా మూవ్మెంట్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, వాల్యుయేషన్స్ కానీ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, వన్స్ డేటా అనేది గోల్డ్ లేయర్లో లైక్ డైమెన్షన్ టేబుల్స్, ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్న తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం సెమెటిక్ మోడల్ బిల్డ్ చేయటం అండ్ సెమెటిక్ మోడల్ తర్వాత మనకు కావాల్సిన విధంగా మెజర్స్ క్రియేట్ చేయటం అండ్ సో రిమైనింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనకి మెడాలియన్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. సో రియల్ టైంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూలో కూడా సో మీ ప్రాజెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో సోర్స్ సిస్టమ్ నుంచి
ఏది సోర్స్ సిస్టమ్స్ ఏంటి అండ్ ఏమేమి సోర్స్ సిస్టమ్స్లో ఫైల్స్ ఉన్నాయా లేకపోతే టేబుల్స్ ఉన్నాయా ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మనల్ని అడగటానికి అవకాశం అయితే ఉంటుంది. సో మేక్ షూర్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అనేది అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. I think that's all for this video. We'll catch you in the next video. Bye bye.